అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ద గ్రేట్ ఫెమినిస్టు కడలి సత్యనారాయణ అక్క గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏడ చూసినా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఎక్కడ చూసినా కడలక్కకి సంబంధించినటువంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంది. నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, దాదాపు ఆ ఇంటర్వ్యూ 177,000 మంది చూసిర్రు. ఇక దాంట్లో కొన్ని షార్ట్స్ అయితే విపరీతంగా మిలియన్స్లో వ్యూస్ పోయినాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కడ చూసినా అదే వీడియో వస్తుంది. కొంతమంది వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నారు. కడలి సత్యనారాయణక్క మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మొత్తం రచ్చరచ్చ అవుతుంది. అయితే ఆమె మాట్లాడినటువంటి మాటలపైన చాలామంది యువకులు, చాలామంది యూత్, తర్వాత చాలామంది పురుషులు కౌంటర్లు కూడా ఇస్తారు అక్క మాట్లాడినటువంటి మాటల పైన. కడలకి ఏం చెప్తుందంటే, ఆడవాళ్ళకు సొంత ఇల్లు ఉండదు తెలుసా, ఉంటే నాన్నిల్లు ఉంటుంది లేదా భర్తిల్లు ఉంటుంది. మా ఇల్లు ఎక్కడ, మాకేమైనా ఆపదొస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏడికి పోవాలని చెప్పి కడలక్క చెప్తున్నటువంటి మాట. సరే, నేను బ్రీఫ్గా ఆమె ఏం మాట్లాడిందో, ఆమె మాట్లాడినటువంటి మాటలకు నేను చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తా. అంతకంటే ముందు ఇల్లు గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కడలక్క ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది, మీరు వినాలే. నేను ఆమె వాయిస్ మీకు వినిపిస్తా, ఆమె ఏం మాట్లాడిందో. తర్వాత నేను ఆమె మాట్లాడినటువంటి మాటలకు నేను సమాధానం చెప్తా మీ తరపున, మనందరి తరపున. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె వీడియోలు చూసి చాలామంది చిరాకు పడుతురు. చాలామంది ఎక్కడ కర్మరా నాయన, మాకు ఏం టార్చర్ ఇదని అనుకుంటారు కదా. నేను అందుకే మీకు వీడియో చూపిస్తా, మీరు చూడుర్రి. అంటే ఆడియో వినిపిస్తా, తర్వాత నేను మాట్లాడతా. రైట్, స్టార్ట్. దండం పైన బట్టలు ఆరేస్తాం మనం. మన ఇళ్లలో, ఊర్లలో కూడా మామూలుగా ఇంటి బయటే ఉంటాయి దండాలు. ఇంటి కింద నుంచి ఎవరైనా వెళ్తుంటే మన దండాలు కనిపిస్తాయి, మన బట్టలు కనిపిస్తాయి. మగాడి అండర్ వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్ వేర్ ఆ దండం మీద కనిపించదు. బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవడు? ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? నాకు వేరే ఇంపార్టెంట్ థింగ్ ఉంటది చేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, బ్రా స్ట్రాప్ కనిపిస్తే నా జీవితం అంతా ఈ సర్దుకోవడంలోనే పోవాలా? అంటే సదురుకోవద్దాక ఎట్లా? అంటే సదురుకోవద్దా? బట్టలు సరిగ్గా లేనప్పుడు సదురుకోవద్దా అంటున్నా. సదురుకోవడం తప్ప? నేను మాట్లాడుతుంది మాత్రమే వినాలే, నా బట్టలు ఎవరూ చూడొద్దు అనా మీ భావన? ఎట్లా? మీరు ఏం చెప్తున్నారు అన్నట్టు ఇప్పుడు సమాజానికి? నేను ఏదన్నా మాట్లాడతా, కేవలం చూసేటోడు నా మాటలు చూడాలి. మాటలు చూడరక్క, మాటలు వింటారు. మాటలు వింటారు, మనిషిని చూస్తారు, మాటలు వింటారు. ఎవరైనా ఒక మనిషి ఇట్లా రోడ్డు మీద పోతుంటే ఆ మనిషిని చూసి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ కూడా అవగాహన ఇస్తారు. ఆ మనిషిని చూసి డీసెన్స్ ఉన్నారా లేకపోతే ఇంకెట్లున్నారని కూడా అవగాహన ఇస్తారు. అంటే ఇప్పుడు ఏందన్నట్టు? అంటే చదువుకోవద్దు, చదువుకోకుండానే మాట్లాడుకుంటూ ఉండాలి, మీరు మాట్లాడేదంతా వినాలన్నట్ట. ఓ పని చేయరు, వీడియో ఇయ్యకుర్రు, ఇంటర్వ్యూ ఇయ్యకుర్రు, డైరెక్ట్ ఆడియో ఇయ్యరు అంతే. వీడియో కాకుండా ఓన్లీ ఆడియో మాత్రమే రికార్డ్ చేసి బయటకు వదలండి. లేదంటే మీరు పుస్తకాలు రాస్తారు కదా, పుస్తకాలు మాత్రమే రాయిర్రి, మీరు ఇంటర్వ్యూలు ఇయ్యకుర్రి. ఎందుకంటే ఇంటర్వ్యూలలో మిమ్మల్ని చూస్తున్నాం కదా అక్క, మిమ్మల్ని చూస్తున్నాం కదా, మేము చూడొద్దు మిమ్మల్ని, మీ వాయిస్ మాత్రమే రావాలి. ఏం మాట్లాడుతుందో ఏమో అక్క, మళ్ళీ వినుండి, మీకు దీనిలో ఇంకా క్లారిటీ వస్తుంది. సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? నాకు వేరే ఇంపార్టెంట్ థింగ్ ఉంటది చేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, బ్రా స్ట్రాప్ కనిపిస్తే నా జీవితం అంతా ఈ సర్దుకోవడంలోనే పోవాలా? ఇక చూడండి, నేను మాట్లాడే మాటకు ఉపయోగం లేదు, నేను ఆలోచించే ఆలోచనకు ఉపయోగం లేదు, నా అస్తిత్వానికి ఉపయోగం లేదు. నా బట్టకు మాత్రమే ఉందా విలువ? నా బట్టకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా మనుషులు? నాకు 100% బట్టలకే రెస్పెక్ట్ ఇస్తాం. ఏ మగాడైనా బట్టలకే రెస్పెక్ట్ ఇస్తాడు. బట్టలు సరిగ్గా ఉంటే, ఒక ఆడపిల్ల ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే సాంప్రదాయంగా ఉంటే, అబ్బా ఇట్లుండాలి కదా ఆడపిల్లలు, నిజంగా గ్రేట్ కదా అనుకుంటాం. ఒక ఆడపిల్ల మంచిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని మంచిగా అద్భుతంగా వస్తుంటే, నిజంగా మా అక్క చెల్లెలు ఇట్లుంటే ఎంత బాగుండు, మా అక్క చెల్లె ఇట్లుండాలి, రేపు మా చెల్లె పుడితే ఇట్లా పుట్టాలి, రేపు నా కూతురు పుడితే ఇట్లా పుట్టాలి, ఇంత సాంప్రదాయంగా పుట్టాలని అనుకుంటాం. బేసిక్గా ఎవరైనా అనుకుంటారు. నిజంగా బట్టలకే రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు బగ్గ పైసలు ఉన్నోడు ఇప్పుకొని తిరిగినా కూడా, ఎవడైనా బగ్గ పైసలు ఉన్నోడు ఇప్పుకొని తిరిగినా కూడా, ఎవడో వీడు గిన్ని పైసలు పెట్టుకొని బట్టలు చక్కగా వేసుకోలే అని చెప్తారు. అసలు ఏం డబ్బులు లేనోడు మంచిగా బట్టలు వేసుకొని పాస్గా రెడీ అయ్యండి అనుకో, అబ్బా ఎంత బలిసినోడో అనుకుంటారు. బట్టలకు నిజంగానే బట్టలకు వాల్యూ ఇస్తారక్క, బట్టలకే వాల్యూ ఇస్తారని కాదు, బట్టలకే ఇస్తారు. బట్టల తర్వాత మాట్లాడిన మాటలకు ఇస్తారు. ఒకవేళ బాగా మంచి అద్భుతమైన బట్టలు వేసుకొని ఏమైనా బూతులు మాట్లాడింది అనుకో, చాలా మంది ఏమంటారు, అంత మంచి బట్టలు వేసుకున్నాడు, అంత డీసెన్స్కున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, యూజ్లెస్ ఫెలో గాడు అంటారు. అదే వాడు చిల్లర బట్టలు వేసుకొని బూతులు మాట్లాడిన అనుకో, వాడు చిల్లరగాడేరా అంటారు. నేను చెప్తున్నా, బేసిక్గా నేను చెప్తున్నాక మీకు చెప్పే అంటే పెద్దతోని కాదు, నేను చిన్న మనిషినే, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, అందుకే నేను చెప్తున్నా. ఇంకా మాట్లాడుతుంది అక్క, ఏమంటది, దండం మీద మొగాడి బట్టలు ఆరేసినంత ఈజీగా ఆడవాళ్ళ బట్టలు ఆరేయరండి అంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మనకి.
అది సాంప్రదాయాలు నువ్వు పుట్టిన కంటే ముందు నుండి ఉన్నాయి. మన తాతల కాంచెలు సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలను ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మొత్తం మార్చిపడేయలేవు కదా. సరే నువ్వు ఎంత మారుస్తావో చూద్దాం. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అంటే మీ ఇష్టం ఉన్నట్టు ఉండుర్రి, మీ ఇష్టానుసారంగా ఉండుర్రి, ఎవరిని పట్టించుకోకుర్రి అని చెప్తున్నావు. ఇంకా మనం బ్రీఫ్గానే మాట్లాడుకుందాం. దండం మీద బట్టలు స్వేచ్ఛగా ఆరేయొద్దు. ఎవరైనా ఆరేయొద్దు అని చెప్పారు? ఎవరైనా రిస్ట్రిక్షన్ పెట్టిరా? ఇప్పుడు మొగాడి అండర్వైరు దండం మీద ఆరేసినట్టు ఆడవాళ్ళ ఇట్లా ఆరేయలేం కదా అని అంటున్నది. ఆరేయొద్దని ఎవరైనా చెప్పిర్రా? లేకపోతే ఇప్పుడు ఆరేస్తే పాపం అని ఎవరైనా చెప్పిర్రా? మీ ఇష్టం అది. మీరు అంతగా ఆరేద్దాం అనుకుంటే ఆరేయరి, మేమేం చేయలేం కదా. బేసిక్గా చెప్తున్నాం. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తా. ఎందుకంటే నేను అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తా, రిక్వెస్ట్ కూడా చేస్తా. ఇట్లా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తా. ఆడవాళ్ళని అందరినీ రెస్పెక్ట్ కూడా చేస్తా. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు కొన్ని చూసుకోవాలి కడలక్క. ఎందుకంటే ఇంటర్వ్యూలలో కూర్చొని నేను చెప్పిందే కరెక్ట్ అంటే కాదు కదా. ఖచ్చితంగా నేను అన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నా. ప్రతిరోజు నేను కౌంటర్ ఇస్తా. నాకు మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి కడలక్క. మీరు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా నేను చేస్తూనే ఉంటా వీడియోలు. మీరు నాకు ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను అడగను, మీరే ఇవ్వాలి ఇంటర్వ్యూ. ఏం లాజిక్? ఇప్పుడు చాక్లెట్ విప్ప తీసుకొని కూర్చుంటే చీమలు వచ్చాయి. ఎవడిప్పాడు దానికి? చాక్లెట్ అంతలుగా చాక్లెట్ ఇప్పిందా? చాక్లెట్ అంతలుగా చాక్లెట్ వేసుకుందా? అబ్బా కరెక్ట్ చెప్పినవాక. ఇప్పుడు చాక్లెట్ ఉందన్న, చాక్లెట్ ఉంది. మా పక్కన మా అన్నయ్య ఉన్నాడు. చాక్లెట్ ఉంది. మా అన్నయ్యతో మాట్లాడితే నాకు క్లారిటీ వస్తే కూడా చెప్తున్నా. చాక్లెట్ ఉంది. చాక్లెట్ తింటుంటే ఆ చాక్లెట్ కవర్ విప్పి మనం తింటాం. చాక్లెట్ కవర్ని మనమే విప్పుతాం కదా. మనమే కదా చాక్లెట్ తీసుకుంది, మనమే విప్పేది మనమే కదా. ఆడవాళ్ళు కూడా వాళ్లకు సాంప్రదాయంగా ఉండాలి, బట్టలు మంచిగా వేసుకోవాలనిపిస్తే బట్టలు మంచిగా వేసుకుంటారు. వాళ్ళకి తెలుసు నేను సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి, మంచిగా వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు. నేను మంచిగా బట్టలు వేసుకోవద్దు, నేను పాష్ బట్టలు వేసుకోవాలి, వెస్టర్న్ వేర్ వేసుకోవాలి, తర్వాత నాకన్నీ ఇటు కనబడాలి, తర్వాత పొట్టి బట్టలు వేసుకోవాలి, తొడలు కనబడాలి, తర్వాత పిక్కలు కనబడాలి, పొట్టి బట్టలు వేసుకోవాలని వాళ్ళకు ఉంటే మనం ఏం చేయగలం? వాళ్ళకి ఎట్లుంటే అంతే కదా. సాంప్రదాయంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. మా తల్లిదండ్రులు నన్ను సాంప్రదాయంగా పెంచిర్రు. నేను మంచిగా పెరిగినా. నేను ఎక్కడ కూడా వేరే వాళ్ళు నన్ను చెడుగా చూడొద్దు, వేరే వాళ్ళు నన్ను ఇబ్బందిగా చూడొద్దు. నేను కంఫర్టబుల్ ఉండాలనుకుంటే ఆమె కంఫర్టబుల్ బట్టలు వేసుకోవాలి. కడలక్క చెప్పింది కరెక్టే. చాక్లెట్ అనేది కవర్ మనమే విప్పదీసి తింటాం. మనం కూడా అంతే. ఇప్పుడు నేను కూడా అంతే. నేను ఈ షర్ట్ వేసుకోవాలనుకున్నా, ఈ షర్ట్ నాకు వద్దు. టీ షర్ట్ వేసుకోవాలనుకున్నా, నేను టీ షర్ట్ వేసుకుంటా. మనం ఏం వేసుకోవాలనుకుంటే అదే వేసుకుంటాం. కడలక్క చెప్పింది కూడా కరెక్టే. కానీ కడలక్కకి ఎంత అర్థమైందో నాకు తెలియదు. నాకైతే అర్థమైంది. నేనేమంటున్నా, సాంప్రదాయంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు. అవసరం లేదు నా ఇష్టం ఉన్నట్టుంటా, నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అంటే వ్యవహరించవచ్చు. దానికి మనం ఏం చేయలేము. సరే ఇంకొని మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, మాట్లాడుకుందాం. రాంగ్ ఎగ్జాంపుల్. మనిషి చాక్లెట్ కాదు కదా. తప్పని కాకుండా ఎగ్జాక్ట్లీ. మనం అదే నేను ఇందాక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, మగవాడి అండర్వేర్ దండం పైన స్వేచ్ఛగా అలా వేలాడిద్ది. ఎందుకంటే దానికి సెక్షువాలిటీ అంటించలేదు. దానికి మగాడు అది లేదు. కానీ ఒక ఆడపిల్ల బ్రా గాని ఇంటి ముందు దండం పైన ఇస్తే, ఆడపిల్ల బ్రా అంటే బ్రెస్ట్ ఏ సైజ్ లో ఉంటది, మగాడు చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఇదంతా ఎవరు చేశారు? పితృస్వామి సమాజం కాదా చేసి? ఎవరు చెప్పిరాక ఇవన్నీ ఎవరు చెప్పిరాక మాకు ఫీలింగ్స్ వస్తాయి, ఏదో చూస్తారు, ఏదో చేస్తే ఎవరు చెప్పిరాక? ఇదంతా మీరు చెప్తుండే. తర్వాత ఈ యాంకర్ ఒక అబ్బాయి చెప్తున్నాడు అండి. దాంట్లో ఒక యాంకర్ మాట్లాడుతున్నాడు, చిన్నప్పటి నుండి పెంచిన విధానం అంటే ఏ తల్లిదండ్రులైనా సాంప్రదాయంగానే పెంచాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు ఇబ్బంది పడొద్దు, బయట సమాజం కరెక్ట్గా లేదు, మా పిల్లలు మంచిగా అద్భుతంగా ఉండాలని అనుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా మా పిల్లలు గాలి కొదిలేయాలి, మా పిల్లలు ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకోవాలి, మా పిల్లలు ఇష్టం ఉన్నట్టు తిరగాలని ఏ తల్లిదండ్రులు అనుకోరండి. సాంప్రదాయంగా ఉండాలని అనుకుంటారు. కానీ మన కడలక్క ఇప్పుడు ఫెమినిస్ట్ కదా, స్త్రీవాది కాబట్టి అక్క ఖచ్చితంగా ఇట్లనే మాట్లాడుతుంది. ఇంకా మస్తుగా మాట్లాడితే అవన్నీ విన్నాం. ఇంగ్లీష్ ఇప్పుడు ఐ టోల్డ్ యు నో. ఇప్పుడు నేను నిజంగానే అడిగాను, స్లీవ్లెస్ వేసుకున్నంత మాత్రాన ఆడపిల్ల పరువు ఎలా పోయిద్ది అని నేను అడిగాను. నీ పరువుని తీసుకెళ్లి ఆ ఆడపిల్ల బట్టల్లో ఎందుకు పెట్టావయ్యా నువ్వు, ఆ పిల్ల అండర్ ఆర్మ్స్ లో ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగాను. పీపుల్ గాట్ వన్ వీడియో ఆఫ్ రంగనాయకమ్మ టాకింగ్ అబౌట్ క్లోత్స్. People don't even know who that woman is. Who made this? మీరు ఎవరో తెలుసు కానీ ఆమె ఎవరో తెలియదు కదా. They didn't even read a single line. వాట్ మంచి బుక్స్ రాసింది ఆవిడ. స్త్రీ అనే పుస్తకం రాసింది, జానకి ముక్తి అనే పుస్తకం రాసింది. ఇలాంటి పుస్తకాలు చాలా. సొల్లు అక్క మాట్లాడేది సొల్లు. స్లీవ్లెస్ గురించి చెప్తుంది అక్క. స్లీవ్లెస్ ఎందుకు వేసుకోవాలక్క?
స్లీవ్లెస్ ఎందుకు వేసుకుంటారు అసలు? బేసిక్గా నేను చెప్తున్నా బేసిక్ పాయింట్. ఈ స్లీవ్లెస్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. అంతకంటే ముందు స్లీవ్లెస్లు ఇవన్నీ లేకపోతుండే. ఇప్పుడిప్పుడు వచ్చిన స్లీవ్లెస్లు ఇవన్నీ. మేము మా టైంలో ఒక నాకు తెలిసి 5-6 years బ్యాక్ కదా, இந்த స్లీవ్లెస్లు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు అంత లేకపోతుండే. సిటీలో ఉంటుండే, పల్లెటూర్లలో కూడా లేకపోతే. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కల్చర్ అలవాటు అయింది మీలాంటి వాళ్ళ వల్ల. స్లీవ్లెస్ వేసుకుంటే తప్పు లేదు, ఏ బట్టలను వేసుకోవచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు, ఎట్లయినా ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, ఏమన్నా చేయొచ్చు అనేది మీరు చెప్పడం వల్ల, మీరు చేయడం వల్ల వచ్చింది ఇదంతా. అక్క ఏమనుకుంటుంది, ఇట్లా పోతుంటే చదువుకోవాలక్క, ఎవరన్నా చదువుకోవాలనే కదా అక్క చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇట్లా రోడ్డు మీద పోతుంటే నాలాంటి వాళ్ళు, అక్క మీ డ్రెస్ సరిగ్గా లేదక్క చదువుకోండి అక్క అని చెప్తాం. అంటే అక్క ఇట్లా పోతుంటే, ఒక ఆడపిల్ల పోతుంటే ఆమె డ్రెస్ సరిగా లేకపోతే చదువుకోండి అని చెప్పడం కూడా తప్పేనా? అంటే చెప్పకూడదా? అంటే ఇప్పుడు కడలెక్క చెప్తుంది ఏంటంటే, ఆడపిల్ల ఇట్లా పోతుంటే చదువుకోమని చెప్పొద్దు మనం, ఆ పోనీతి అని అనుకోవాలి మనం. ఎంత ఘోరమైన పరిస్థితి ఇంకా. అంటే ఏమనాలి ఇప్పుడు? అంటే ఒక ఆడపిల్ల డ్రెస్సు సరిగ్గా లేనప్పుడు చదువుకోండి అని అనడం కూడా తప్పే. ఒక ఆడపిల్ల పోతుంటే నార్మల్గా ఇక్కడ ఏమైనా వెనకాల ఏమైనా జాకెట్ అదంతా చదువుకోకపోయినా అక్క కొంచెం చదువుకోండి అక్క అనడం కూడా తప్పేనా? అంటే కథం ఏదో అంటగడతాం, ఏదో చేస్తాం అన్నట్టు మాట్లాడుతుంది అక్క. సరే, మనం ఇంకా చాలా బ్రీఫ్గా నేను మాట్లాడేటివి ఉన్నాయి. జస్ట్ ఇది పార్ట్ 1 మాత్రమే. చాలా వీడియోస్ నేను క్లియర్గా చేస్తా కడలక్క మాట్లాడిన మాటల పైన. నేను అందుకే కడలక్కకు చెప్తా, ద గ్రేట్ ఫెమినిస్ట్ అని చెప్తా కడలక్కను. దీంట్లో కడలక్క ఒక పాయింట్ రేజ్ చేసిందండి. ఏంటంటే, ఆడపిల్లకి సొంతిల్లు లేదు తెలుసా, పోతే ఇది భర్త ఇంటికి లేకపోతే తల్లిదండ్రుల ఇంటికి, మాకు సొంత ఇల్లు ఉందా అని అన్నది అక్క. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పెళ్లి కాకంటే ముందు అవ్వాయి ఇంటికాడు ఉన్నన్ని రోజులు ఆ ఇల్లు మీదే. పెళ్ళైన తర్వాత మొగోనింటికి పోతారు కదా, అంటే భర్త ఇంటికి పోతారు కదా, భర్త ఇంటికాడు ఉన్నన్ని రోజులు ఆ ఇల్లు మీదే. ఇప్పుడు పెళ్లి కంటే ముందు మీ నాన్న ఈ ఇల్లు నీది కాదు నువ్వు వెళ్ళిపో బయటికి అని చెప్తాడా? చెప్పలేడు కదా. పెళ్ళైన తర్వాత కూడా మీ నాన్న ఇల్లు నీది కాదు వెళ్ళిపోమని చెప్పలేడు. ఆ ఇల్లు నీదే, తల్లిదండ్రుల ఇల్లు కూడా నీ ఇల్లే. పెళ్ళైన తర్వాత భర్త వాళ్ళ ఇంటికాడికి పోయిన తర్వాత భర్త ఇల్లు నీది కాదు, నువ్వు ఇల్లు కొత్తది కట్టించుకోపో, ఈ ఇల్లు నాదని చెప్పి భర్త చెప్పడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక భార్య భర్తలు అంటే ఇక సరిసమానం, వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టు. అదే ఇంట్లో ఉండాలి, ఆ ఇల్లు ఇద్దరిది. ఈ ఇల్లు నీది కాదు వెళ్ళిపోమని చెప్పలేడు భర్త. ఆ ఇల్లు కూడా భర్త ఇల్లు కూడా భార్యదే కాబట్టి ఆ ఇల్లు కూడా నీదే. నీకు 2 ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు 2 ఇల్లులు ఉంటాయి, ఒకటి మెట్టిల్లు, ఒకటి పుట్టినిల్లు. ఈ 2 ఇల్లు ఉంటాయి, పుట్టినిల్లు మెట్టిల్లు. కానీ మా మొగజాతి ఆనిముత్యాలకు ఒకటే ఇల్లు ఉంటుంది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఇంటికాడు ఉన్న రోజులు ఉంటాం. ఇంటికాడ అయ్యతో గొడవైంది అనుకో, అయ్యకు నాకు గొడవైనప్పుడు అయ్య జాడిచి తన్నింది అనుకో, మా బతకాగమే బయటకు వచ్చి రోడ్ల మీద కూర్చోవాలి, లేకపోతే ఏదైనా ఫ్రెండ్ రూమ్కి పోవాలి, లేకపోతే బయటకు వచ్చి రూమ్ తీసుకోవాలి, కష్టపడి ఆ రూమ్ రెంట్లు కట్టుకోవాలి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఆడవాళ్ళకు 2 ఆప్షన్ ఉంటుందండి. ఒకటి భర్తిల్లు, భర్త వాళ్ళ ఇంటికాడ గొడవ అయితే తల్లిదండ్రుల ఇంటికి రావచ్చు, తల్లిదండ్రుల ఇంటికాడ గొడవ అయితే భర్త వాళ్ళ ఇంటికి పోవచ్చు. 2 ఇల్లులు ఉన్నాయి. ఇక కడలక్కకు అంతగానం ఇల్లు కావాలనుకుంటే కడలక్క లోన్ పెట్టి ఇల్లు కట్టించుకోవాలి, లేకపోతే ఓన్గా పైసలు పెట్టి ఇల్లు కట్టించుకోవాలి. అంతే తప్ప చాలా మంది చిరాకు పడుతున్నారు ఆమె మాట్లాడిన మాటలు చూసినాక. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు క్లారిటీ ఉండదు. చాక్లెట్ కవర్ అంటది, ఏమనంటే స్లీవ్లెస్ వేసుకోవడం తప్ప అంటది, లేకపోతే అన్ని చదువుకొని ఉండాలన్నా అంటది, మేము మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదా అంటది, రకరకాలుగా మాట్లాడుకుంటుంది. ఇక నేను పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటాను కడలక్క గురించి. ఒక్కొక్కటి మనం ఖచ్చితంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము కడలక్క గురించి. నేను ఆ వీడియో ఇంకా మొత్తం చూడలేదు, ఇంటర్వ్యూ వీడియో, అది చూస్తా నేను ఖచ్చితంగా. ఇంటర్వ్యూ మొత్తం చూసి కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకుని తర్వాత నేను మాట్లాడతా. కానీ ఆమె చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ రాంగ్ ఉన్నాయండి, చాలా పాయింట్స్ రాంగ్ ఉన్నాయి. ఏ తల్లిదండ్రులైనా మా పిల్లలు సాంప్రదాయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని అనుకుంటారు. ఎవ్వరు గాలికి ఇడిచిపెట్టరు. ఎంత పాష్గా ఉండే పిల్లలైనా, పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఎవరైతే హీరోలు ఉంటారో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో వాళ్ళ పిల్లలు కూడా సాంప్రదాయంగా ఉండాలని అనుకుంటారు. సాంప్రదాయం ఇన్ కేస్ పద్ధతిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, చిల్లర ఉండొద్దని అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, నేను తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా, తెలంగాణ యాసలో మాట్లాడుతున్నాను కాబట్టి మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నేను చెప్తున్నా, నాకు అక్క చెల్లెలు లేరు, నాకు ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా? నాకు ఒక చెల్లి ఉంటే బాగుండు, నాకు ఒక అక్క ఉంటే బాగుండు అని చెప్పి చాలా పెయిన్ ఉంటుంది నాకు. నేను అనుకుంటా, రోడ్డు మీదకి వెళ్ళి ఒక అమ్మాయి ఇట్లా సాంప్రదాయంగా మంచిగా బట్టలు వేసుకొని వస్తుంటే, అబ్బా మా చెల్లె, నాకున్న చెల్లె కూడా ఇట్లుంటే ఎంత బాగుండు, నాకు ఒకవేళ నాకు అక్క ఉంటే ఎంత బాగుండు, నిజంగా ఇంత సాంప్రదాయంగా ఉన్నారు కదా అనిపిస్తుంది. సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇక కొంతమంది ఇట్లా మాట్లాడడం వల్ల మనం ఏం చేయలేం. కానీ సరే, కడలక్క ద గ్రేట్ ఫెమినిస్టు, స్త్రీవాది, ఈ అక్క మాట్లాడుతుంటే మాట్లాడాలి, మన కర్మ కదా, ఇవన్నీ వినాలి మనం, వేరే ఆప్షన్ లేదు మనకు. కానీ ఆమె మాట్లాడిన మాటలు ఎందుకో చాలా ఇబ్బంది అనిపించిందండి. ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు కాదా,
నేను నేను బట్టలు చదువుకోవాలి, నా బట్టలే కనబడతాయి తప్ప నా మాటలు కనబడతలేవా అని చెప్పి మాట్లాడుతుంది. బట్టలే కనబడతాయి, మాటలు వినబడతాయి, బట్టలు కనబడతాయి. మళ్ళీ చెప్తున్నా, బట్టలు కనబడతాయి, మాటలు వినబడతాయి.